ఇన్నాళ్ళు మనం చూసాం ఈ సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కావచ్చు చాలా ఆరోపణలు వచ్చాయి. రీసెంట్గా హేమ కమిటీ నివేదిక తర్వాత మల్లీవుడ్లో కూడా ఈ వివాదం కొనసాగుతోంది సార్. కానీ రాజకీయాల్లో కూడా క్యాస్టింగ్ కావచ్చు అంట. కేరళ కాంగ్రెస్ నాయకురాలు సీనియర్ నాయకురాలు సిమి రోజ్బెల్ జాన్ ఆరోపించారు. ఈ ఆరోపణలు చేసిన వెంటనే కాంగ్రెస్ అధిష్టానం విచారణ చేయకుండా ఈ సిమి రోజ్బెల్ జాన్ని పార్టీ నుంచి కూడా బహిష్కరించింది సార్. రాజకీయాల్లో క్యాస్టింగ్ కావచ్చు, అది ఇంతగా మనకు తెలియదు. ఆమె ఎమ్మెల్యేగా పోటీ చేశారు, ఏఐసిసి మెంబర్గా ఉన్నారు, మహిళా కాంగ్రెస్ ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీగా పనిచేశారు, చాలా పదవులు అనుభవించింది ఆమె. సో కౌన్సిలర్ నుంచి మొదలుకొని చాలా పోటీ కూడా చేసింది. అది నిజమో అబద్ధం మనకు తెలియదు, ఎందుకంటే కేరళలో ఏది నిజమో నేను ఇక్కడ కూర్చొని చెప్పలేను. బట్ కాస్టింగ్ కోచ్ ఉండదా అంటే అన్ని వ్యవస్థలు ఉంటుంది, అనుమానమే లేదు. అది సినిమా ఇండస్ట్రీకే పరిమితం అవుతుంది అని అనుకుంటే పొరపాటు. సినిమా ఇండస్ట్రీ కొంత గ్లామర్ ఇండస్ట్రీ కనుక, అది హైలీ అన్రెగ్యులేటెడ్ ఇండస్ట్రీ కనుక కొంత ఎక్కుంటే ఉండవచ్చు, ఎందుకంటే ఆ ప్యాషన్తో వస్తారు కనుక వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేస్తుండొచ్చు. కానీ అది అన్ని చోట్ల ఉండే అవకాశం ఉంటుంది, అన్ని చోట్ల మీకు కాస్టింగ్ కౌచ్ ఉండే అవకాశం ఉంటుంది. సో అందువల్ల కాస్టింగ్ కౌచ్ ఉండదు పాలిటిక్స్లో అని ఖచ్చితంగా ఎవరమూ చెప్పలేదు. కానీ ఉన్నది ఎక్కడ పలానా పార్టీలోనే ఉన్నది, పలానా చోట ఉన్నది అని ఎవరమూ చెప్పలేదు. బట్ పాలిటిక్స్ ఏంటి, ఏ రంగంలోనైనా కాస్టింగ్ కౌచ్ ఉండే అవకాశం ఉంటుంది. అది లైంగిక వేధింపులు అనేది అంతటా ఉన్నాయి కదా. అందుకే సుప్రీంకోర్టు 1997లోనే విశాఖ జడ్జిమెంట్లో చాలా డీటెయిల్గా గైడ్లైన్స్ కూడా ఇష్యూ చేసింది కదా, ఏం చేయాలి అనే అంశం పైన. సో అందువల్ల 2013లో చట్టం కూడా వచ్చింది. అందువల్ల అక్కడ జరగలేదు అని జరిగిందని నేనేమి చెప్పలేను. కానీ కాస్టింగ్ కౌచ్ ఎక్కడైనా ఉంటుంది. దానికి కారణము మనము మహిళల పట్ల చూపుతున్న స్వభావం. ఇది ఒక వ్యవస్థలో ఉన్న పెద్ద సమస్యలు. మహిళను ఆబ్జెక్టిఫికేషన్, మహిళలను అంగడబొమ్మగా, మహిళల పట్ల, మహిళల ఔన్నత్యం పట్ల, వారి గౌరవాన్ని పట్ల సమాజంలో ఉన్నటువంటి ధోరణి ఇందుకు ముఖ్యమైన కారణం. యాటిట్యూడ్ టువర్డ్స్ ఉమెన్. సో మన కమాడిటీగా మహిళలు చూసేటువంటి ఒక దుర్మార్గమైన సాంస్కృతిక సరళి మన దేశం, మన ప్రపంచంలో కనబడుతుంది. సో ఈ కమాడిఫికేషన్ ఆఫ్ ఉమెన్, ఆబ్జెక్టిఫికేషన్ ఆఫ్ ఉమెన్ అంటారు, అది ముఖ్యమైనటువంటి కారణం. అంటే మహిళల్ని బలహీనంగా చూడడం, అంటే మహిళలు పట్ల ఉండే ఆ దృక్పథం మారకపోతే ఇది ఏ వ్యవస్థలోనైనా కాస్టింగ్ కౌచ్ ఉంటుంది. ముఖ్యంగా ఇప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో డిమాండ్ కూడా మొదలైంది. సమంతతో స్టార్ట్ అయింది, మీరు చిన్మయ, అలాగే సుమా గారు, వీళ్ళందరూ కూడా రైజ్ చేశారు ఆల్రెడీ. ఇది ఈ 2019లో సమర్పించిన క్యాష్ రిపోర్ట్, కమిటీ అగెన్స్ట్ సెక్షువల్ హరాస్మెంట్ అని. మీకు మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉమెన్ అండ్ సినిమా కలెక్టివ్ WCC అనే సంస్థ చేసిన కృషి వల్ల ఈ హేమా కమిటీ ఏర్పాటైంది. ఇది ఇంత దాకా బయటకు వచ్చింది. కానీ మన అదే సమయంలో తెలుగు ఫిలిం ఇండస్ట్రీపై కూడా వాయిస్ ఆఫ్ ద ఉమెన్ అని ఒక పెద్ద ఇనిషియేటివ్ జరిగింది. సో ఆ ఇనిషియేటివ్ తర్వాత ఫిలిం ప్రొడ్యూసర్ నందిని రెడ్డి వీళ్ళందరూ కూడా రైజ్ చేశారు. వీళ్ళు రైజ్ చేసిన ఇప్పుడు ఈ మధ్య కూడా వాళ్ళు రైజ్ చేశారు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో 2018లో ఈ ఆరోపణలు వచ్చాక 2019లో ఈ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. మరి ఇప్పటివరకు ఆ రిపోర్ట్ బయటకు రాలేదు. మరి ఎందుకు బయటకు రాలేదో మనకు తెలియదు. సో మరి ఇప్పుడు ఆ కమిటీ అగెన్స్ట్ సెక్షువల్ హరాస్మెంట్ అని ఫస్ట్ సమంత రైజ్ చేసింది ఇన్స్టాగ్రామ్లో ఆమె పోస్ట్ పెట్టి. సో దాని తర్వాత ఇప్పుడు చాలామంది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీతో సంబంధం ఉన్న సింగర్స్, ప్రొడ్యూసర్స్, యాక్ట్రెస్లు చేస్తున్నారు. అన్ఫార్చునేట్లీ అది కూడా మహిళలే డిమాండ్ చేస్తున్నారు. పురుషులు ఎందుకు డిమాండ్ చేయడంలో నాకు అర్థం లేదు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న ఒక ప్రముఖ హీరో ఎందుకు డిమాండ్ చేయకూడదు ఈ రిపోర్ట్ బయట పెట్టమని? ఓ ప్రముఖ ప్రొడ్యూసరో డైరెక్టర్ ఎందుకు డిమాండ్ చేయకూడదు? మరి అన్ఫార్చునేట్ ఏంటంటే ఓన్లీ ఉమెన్ మాత్రమే డిమాండ్ చేస్తున్నారు. మరి మెన్ ఎందుకు డిమాండ్ చేయడం లేదో నాకు తెలియదు. నేను గమనించినంత వరకు అయితే ఇప్పుడు నేను చెప్పిన పేర్లు చూస్తే ఎక్కువ ఉమెనే డిమాండ్ చేస్తున్నారు. మరి ఆ రిపోర్ట్ బయట పెడితే మనం ఒక పాలసీ రూపొందించుకోవచ్చు. ఇప్పుడు మీకు జస్టిస్ హేమా కమిటీ మలయాళం ఫిలిం ఇండస్ట్రీ మొత్తాన్ని కుదిపేసింది. సో అందువల్ల దీనికి ఈ లోపాలను సరిదిద్దుకోవాలి అంటే లెట్ దట్ రిపోర్ట్ కమ్ అవుట్. దాని పట్ల ప్రభుత్వం ఏ రకమైన విధానం ఉండాలి, ఫిలిం ఇండస్ట్రీ ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలి అనేటువంటి ఒక ప్రయత్నం అయితే జరుగుతుంది కదా. ఎందుకంటే ఇప్పుడు హేమా కమిటీ 2 రకాల ఎక్స్ప్లాయిటేషన్, ఒకటి సెక్షువల్ హరాస్మెంటే కాదు, రెండవది డిస్క్రిమినేషన్, అంటే ఉమెన్ ఆర్టిస్టుల పట్ల
వారికి వారికి ఇచ్చే పారితోషికంలో తేడా, వారికి ఇచ్చే గౌరవంలో తేడా, ఆఖరికి షూటింగ్ ప్లేస్లో వాష్రూమ్స్ కూడా ఉండవట, అంత దుర్మార్గం అని. సో అందువల్ల అలాంటి అనేక అంశాలని హేమ కమిటీ బయటికి తీసుకొచ్చింది. సో డెఫినెట్గా తెలంగాణ ఫిలిం ప్రభుత్వం కూడా ఫిలిమ్స్ వాయిస్ ఆఫ్ ద ఉమెన్కు రెస్పాండ్ కావాలి. ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న పెద్దలు కూడా రియాక్ట్ కావాలి. దీనికి ఏదో తెలుగు ఫిలిం ఇండస్ట్రీ గౌరవం పోతుంది, గౌరవం పోయేది కమిటీల వల్ల కాదు. గౌరవం పోయేది ఇలాంటి దౌర్భాగ్యమైన సంస్కృతి ఉంటే గౌరవం పోతుంది. ఈ దౌర్భాగ్యమైన సభా సరళి ఉంటే వస్తుంది. అందువల్ల గౌరవము పోగొట్టుకుంటున్న వారు ఎవరు, వాళ్ళ సంగతి తేల్చకుంటే ఫిల్మ్ ఇండస్ట్రీ గౌరవం పెరుగుతుందా? ఇప్పుడు మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా ఈ వాదన వస్తుంది. ఇలా మనం మాట్లాడుకుంటే మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీ రెస్పెక్ట్ పోతుంది. అయ్యా రెస్పెక్ట్ పోతుంది, కాస్టింగ్ లేకుండా చేసుకున్నట్టు ముందు. అది అసలు రెస్పెక్ట్ పోయేది వార్తల వల్ల కాదు, కాస్టింగ్ కౌచ్ వల్ల. అది వదిలేసి వార్తలు డిమాండ్లు చేస్తే రెస్పెక్ట్ పోతుంది అంటున్నారు. అందువల్ల తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న పెద్దలు కూడా రియాక్ట్ కావాలి. డెఫినెట్గా క్యాష్ రిపోర్ట్ అంటారు, కమిటీ ఏదైనా సెక్షువల్ హరాస్మెంట్ ఆ రిపోర్ట్ బయట పెట్టాలి.